నల్గొండ జిల్లాలో హోలీ సంబరాలు అంబరాన్నంటాయి. నిత్యం విధుల్లో ఉండే పోలీసులు జిల్లా హెడ్ క్వార్టర్స్ లో రంగులు చల్లుకొని హోలీ సంబరాలు జరుపుకున్నారు. జిల్లా అడిషనల్ ఎస్పీ రాములు నాయక్ సిబ్బందిని ఉత్సాహపరుస్తూ కర్రసాము చేశారు. నీటిని వృధా చేయకుండా పర్యావరణ హితరంగులు చల్లుకొని శాంతియుతంగా హోలీ జరుపుకోవాలని పోలీసులకు సూచించారు. నల్గొండ జిల్లాలో హోలీ సంబరాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్రెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయం నుండి అందిస్తారు. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా హోలీ సంబరాలు అంబరాన్ని నడుపుతున్నాయి. నిత్యం పని ఒత్తిడిలో ఉండే పోలీస్ డిపార్ట్మెంట్ ప్రత్యేకంగా హెడ్ క్వార్టర్లో హోలీ సంబరాలు నిర్వహిస్తోంది. ప్రస్తుతం మనతో పాటు జిల్లా అడిషనల్ ఎస్పీ రాములు నాయక్తో పాటు జిల్లా డిఎస్పీ ఇతర పోలీసు ఉన్నతాధికారులంతా మనతో ఉన్నారు. సార్ నమస్తే, ముందుగా మీకు హోలీ శుభాకాంక్షలు. సార్ ఎలా జరుపుకుంటున్నారు సంబరాలు? ఇప్పుడు కదా ఎప్పుడు పని ఒత్తిడిలో ఉండే మీరు పోలీస్ కార్యాలయంలోనే మీ సిబ్బందితో సహా సంబరాలు జరుపుకుంటున్న పరిస్థితి ఎలా చూస్తారు మీరు హోలీ పండుగ? చాలా సంతోషం అండి. నల్గొండ ప్రజానికానికి ముఖ్యంగా టౌన్ ఈరోజు మా ఎస్పీ నల్గొండ ఎస్పీ మేడం చందనా దీప్తి గారి ఆదేశానుసారం మా వాళ్ళు ఎంత పకడ్బందీ డ్యూటీ చేస్తుండో అంతే సంతోషంగా ఈరోజు ఈ పండుగ జరుపుకుంటున్నారు. మా డిఎస్పీ గారు చూడండి, ఆయన ఒక నిమిషం ఆయనకు ఇది ఉండదు. 2 టౌన్ సిఐ గారు డానియల్ గారు, మా ఆర్ఐ గారు ప్లస్ మా సిబ్బంది అందరికీ చాలా సంతోషం. రిలాక్స్, ఎంత మేము రిలాక్స్ అయితే ఎంత ప్రశాంతంగా ఉంటే అంత మేము అంత సర్వీస్ ఎక్కువ డెలివరీ చేయగలుగుతాం. ఎన్నికల కోడ్ను ఉల్లంఘించకుండా ఈ వాటర్ను ఖరాబ్ చేయకుండా అందరూ కూడా హోలీ జరుపుకోవాలని అందరికీ నల్గొండ ప్రజానికానికి శాంతియుతమైన వాతావరణంలో వాళ్ళు హోలీ జరుపుకోవాలని మేము కోరుకుంటున్నాం. అన్ని బందోబస్తు కానీ మిగతా అన్ని చర్యలు కూడా తీసుకున్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రజలకు మీరు ఏం పిలుస్తారు? ప్రకృతి పరంగా ఉన్నటువంటి రంగుల చల్లుకుంటూ మీరు ఇప్పుడు హోలీ పండుగని ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నారు అంటే ఇప్పుడు ఊర్లలో ఇలాంటి వాతావరణం ఉండకపోవచ్చు, ఆ ప్రజలకు ఏం మీరు పిలుపునిస్తారు? దయచేసి ఈరోజు మీకు తెలుసు నల్గొండ జిల్లా ముఖ్యంగా తెలంగాణలోని నల్గొండ జిల్లా ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం చాలా కృషి చేస్తూ ఉంది. చాలా సంతోషం. మా పోలీస్ శాఖ తరఫున విజ్ఞప్తి ఏంటంటే నీటి కొరత చాలా ఇబ్బందిగా ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని నీళ్లను వేస్ట్ చేయకుండా మామూలు రంగు పూసుకొని మామూలుగా అంటే ప్రకృతికి విరుద్ధం కాకుండా అందరూ సుఖశాంతులతో మనం ఈ పండుగ జరుపుకోవాలి. నీళ్ళని వేస్ట్ చేయకుండా వృధా కానియకుండా నీళ్ళని పొదుపు చేస్తూ ఈ పండుగను జరుపుకోవాలని కోరుతున్నాం. అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. పర్యావరణానికి హాని జరగని విధంగా కూడా పోలీస్ శాఖ ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకోవడమే కాకుండా ఇటు నీటిని కూడా వృధా చేయకుండా హోలీ పండుగను జరుపుకోవాలంటూ కూడా ప్రస్తుతం అయితే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకు చూపిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు డిఎస్పీ ఉన్నారు. సార్ చెప్పండి, మీరు పండుగని ఇలా మీ సిబ్బందితో కలిపి జరుపుకుంటున్నారు, ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషం. ఈరోజు ముందుగా ప్రజలందరికీ పోలీస్ శాఖ తరఫున హోలీ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాము. ముఖ్యంగా ఈరోజు మా మేడం చందనా దీప్తి గారి ఆదేశానుసారము మేడం ఆధ్వర్యంలో అందరము డిపిఓలో నల్గొండ పోలీసు వాళ్ళందరము మహిళలు పురుషులు అందరూ కలిసి కూడా హోలీ సంబరాలు జరుపుకోవడం జరిగింది. అయితే ఈ హోలీ అనేది స్నేహభావానికి సోదరభావానికి ప్రతీక. అన్ని వర్గాల ప్రజలు అన్ని కులాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటూ అందరూ కలిసిమెలిసి ఉండడానికి ఇది ఒక సింబల్లాగా ఉంటుంది. కాబట్టి రాబోయే రోజుల్లో అందరూ కూడా ప్రజలు నల్లగొండ ప్రజలు అందరూ కలిసిమెలిసి ఉండాలని, అన్ని వర్గాలు అన్ని మతాలు అన్ని కులాల ప్రజలు కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మేము మా 2 టౌన్ సిఐ గారు, మరి ఇక్కడ ఉన్న మహిళా సిబ్బంది మహిళా మేడం ఎస్ఐ గారు ఎస్ఐలు ఉన్నారు, వాళ్ళందరూ కూడా మా విధుల్లో 24 అవర్స్ విధుల్లో ఉంటూ ఎంత పని అవుతుండో కానీ అవి పక్కన పెట్టి అందరం కలిసిమెలిసి హోలీ సంబరాలు జరుపుకోవడం చాలా ఉత్సాహాన్ని ఉల్లాసాన్ని ఇస్తుంది. మరొకసారి అందరికీ పోలీస్ శాఖ తరఫున హోలీ శుభాకాంక్షలు తెలుపుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. మీరు చెప్పండి, ఎప్పుడు పని ఒత్తిడిలో ఉండే మీరు ఇలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు, మీ సిబ్బంది మీ సహచర ఎస్ఐలు కావచ్చు అదేవిధంగా ఏఎస్ఐలు సిబ్బంది అంతా చేసుకుంటున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? ముందుగా అందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు. ఈరోజు మేము ప్రతి 24 గంటలు పని ఒత్తిడిలో ఉండి ఈరోజు అందరు కుటుంబ సభ్యుల మాదిరిగా ఇక్కడ మా పోలీస్ సిబ్బంది అందరితో కూడా హోలీ జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇది మనసుకు ఎంతో ఉల్లాసాన్ని ఇస్తుంది. ఇక రాబోయే ఎటువంటి పని ఒత్తిడి అయినా కూడా ఇటువంటి ఈ కార్యక్రమాలు మనకు ఉత్తేజాన్ని కలిగించి మా పోలీస్ డిపార్ట్మెంట్లో రెస్ట్లెస్ ఉన్న ఉద్యోగాన్ని ఇంకా మరింత ఉత్సాహంగా చేసుకోవడం. అదేవిధంగా ప్రజలందరూ కూడా సహజ రంగులను ఉపయోగించాలని కోరుతున్నాము. నీటిని కూడా వృధా చేయకుండా బావుల్లో చెరువుల్లో కూడా ఈ పిల్లలు ఎవరు కూడా ఈత రాని విద్యార్థులు అక్కడికి వెళ్ళి స్నానాలు చేసి ఇంటి వద్దనే స్నానాలు చేసి వాళ్ళు సొంతంగా జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటూ ఈ సందర్భంగా మరొకసారి ప్రతి ఒక్కరికి కూడా హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మీరు చెప్పండి, మహిళా ఎస్ఐగా మీరున్నారు, ప్రస్తుతం మీ సిబ్బందితో కలిపి మీరు సెలబ్రేషన్స్లో పాల్గొంటున్నారు జిల్లా హెడ్ క్వార్టర్లో, ఎలా అనిపిస్తుంది? మీరు ఎలాంటి రంగులు వాడతారు? నా పేరు విజయ అండి, ఎస్ఐ మహిళా పోలీస్ స్టేషన్. మరి ఈరోజు హోలీ పండుగ మరి మేము ప్రతిరోజు అన్ని డ్యూటీలలో టెన్షన్గా అసలే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్
రావడం, మరి ఈరోజు హోలీ రావడం, మరి మా నల్గొండ ఎస్పీ మేడం ఆధ్వర్యంలో మా నల్గొండ అడిషనల్ ఎస్పీ గారు, డిఎస్పీ గారు మరియు ఆల్ ఇన్స్పెక్టర్స్, ఎస్ఐస్, మహిళా ఆఫీసర్స్ అందరం కూడా ఈరోజు ఈ యొక్క హెడ్ క్వార్టర్లో మా యొక్క హోలీని జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ప్రతిరోజు మరి మీరు చూస్తూ ఉన్నారు రోడ్లపైన మరి మా యొక్క ఉద్యోగాలు, ఎందుకంటే ఎలక్షన్స్ రావడం వల్ల మరి ఈరోజు ఈ యొక్క హోలీని మేము సంతోషమైన వాతావరణంలో జరుపుకోవాలని ఈ యొక్క ఉద్దేశంతో మా నల్గొండ ఎస్పీ మేడం మరి ఈ యొక్క హెడ్ క్వార్టర్లో ఈ సందర్భాన్ని ఈ యొక్క మంచి వాతావరణం కల్పించినందుకు మేడం గారికి మరి మా అందరి తరఫున పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున నల్గొండ ప్రజానికి కూడా చక్కగా మీరు హోలీ జరుపుకోవాలని కోరుకుంటూ ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మీరు సంతోషంగా హోలీని జరుపుకోవాలి. దయచేసి ఎవరు కూడా అలాంటి వాటికి తావియకుండా మంచిగా ఉండాలని ఆశిస్తూ అందరికీ కూడా మరి మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున హ్యాపీ హోలీ. థ్యాంక్ యూ. ఇది ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా హోలీ సంబరాలు అంబరాన్ని అంటున్నాయి. ప్రస్తుతం పోలీస్ శాఖ కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయడమే కాకుండా ఇక్కడ నీటిని వృధా చేయకుండా ప్రస్తుతం ఉన్న కరువు పరిస్థితుల దృష్ట్యా అదేవిధంగా పర్యావరణానికి హాని కలిగించేటువంటి రంగులు మాత్రమే జల్లుకుంటూ హోలీని సెలబ్రేషన్స్ చేసుకోవాలని జిల్లా పోలీస్ శాఖ కోరుతోంది. అదేవిధంగా ప్రస్తుతం ఇక చెరువులు అదేవిధంగా కుంటల వద్ద కూడా ఎక్కడ హోలీ అనంతరం కూడా ఎవరైతే హోలీ జరుపుకున్నటువంటి ప్రజలంతా ఉంటారో వారంతా కూడా చెరువుల్లోకి వెళ్ళేప్పుడు జాగ్రత్తగా ఉండాలంటూ కూడా సూచనలు చేస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించి జిల్లా పోలీస్ శాఖ పూర్తి స్థాయిలో ఏర్పాటు చేస్తూ కూడా ప్రశాంతమైన వాతావరణంలో హోలీ సంబరాలు జరుపుకోవాలని చెప్పి జిల్లా పోలీసు